స్వాస్యము. ఇక డైరెక్ట్ గానే ఇది ఆయన ఇచ్చిన బహుమానము అని చెప్పబడుతుంది. సో బిడ్డల విషయము, బిడ్డలు మనకి దేవుడు బహుమానంగా ఇచ్చాడట. ఆ విషయాన్ని గమనించాలి. సో బిడ్డలు దేవుడిచ్చిన బహుమానము. సో ఈ బహుమానాన్ని బహు జాగ్రత్తగా వాడాలి, అంతే కదండి. ఎవరైనా మనకు బహుమానం ఇచ్చారనుకోండి, ఒక గిఫ్ట్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచో ఇచ్చేసి వెళ్ళిపోయారు అనుకోండి, మనం దాన్ని ఎలా వాడినా పర్వాలేదు. కానీ ఇచ్చిన వాళ్ళు మన మధ్య ఉన్నారనుకోండి, ఏమండి, ఒక వాల్ క్లాక్ ఇచ్చారు. సో ఆ వాల్ క్లాక్ ఇచ్చిన వాళ్ళు మన చుట్టూరే ఉంటున్నారు. మనం దాన్ని వాడకుండా పైన అటక మీద పెట్టేసి దుమ్ము ధూళి పట్టేసింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు ఇచ్చిన వాళ్ళు? అరే, నేను వీళ్ళు గిఫ్ట్ ఇచ్చాను కానీ అది వీళ్ళు ఉపయోగించుకోవట్లేదు, అనవసరంగా ఇది కాకుండా మరి ఏదైనా ఇవ్వాల్సిందేమో అనుకుంటారు కదండి. కనుక ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు, అయితే మనకు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు మన ఇంటికి తీసుకెళ్ళిపోతాం కనుక అది ఎలా వాడామో ఎవరికి తెలియదు. కానీ దేవుడు గిఫ్ట్ ఇస్తే కదండి, బిడ్డలు ఎవరు ఇచ్చారంటే గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు. సో ఈ గిఫ్ట్ ఇచ్చిన ప్రభు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన చూస్తూ ఉంటాడు కదండి, మనం ఆ గిఫ్ట్ ని ఎలా వాడుతున్నాము అండి. ఒక నిర్గమాకాండలో ఒక మాట ఉంటది, ఫరో కుమార్తె అంటది, మోషే చిన్నవాడు ఉన్నప్పుడు ఆ మోషేని తిరిగి తల్లికిస్తూ అంటది, ఇదిగో ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. యాక్చువల్గా ఈ మోషే ఎవరు కుమారుడు? ఆమె కుమారుడే. కానీ అప్పటి కాల పరిస్థితులు బట్టి నదిలో వదిలేయాల్సి వచ్చింది. ఫరో రాజు అప్పటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నందువల్ల వీళ్ళు పెరిగిపోతున్నారని పురుషులందరూ, చిన్న బిడ్డలందరినీ చంపేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న బిడ్డ మోషే పుట్టినప్పుడు వాళ్ళు విశ్వాసంతో ఒక తొట్టి పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేస్తే ఆ వెళ్తుంది, ఆ ఫరో కుమార్తె చూసింది, అరే చాలా బాగున్నాడు, చూడటానికి చాలా ఎర్రగా పురుగు ఉన్నాడు అనేసి ఆమె తీసుకుని చుట్టూ చూసింది. ఒక చిన్న అమ్మాయి తిరుగుతుంది అక్కడ. ఆ అమ్మాయిని పిలిచింది, ఇదిగో ఈ అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు, ఒక తల్లిని తీసుకొస్తావా? ఆ టైంలో చాలా మంది తల్లులు ఉండేవారు, పిల్లలు లేని తల్లులు, అంటే పిల్లలు చంపబడి ఏమంటారు బాలింతలు చాలా మంది ఉండేవారు. ఒక బాలింతను తీసుకొస్తావా, ఈ బిడ్డను పెంచి నాకు ఇవ్వాలి అని అంటే వెళ్ళి ఆ చిన్న బిడ్డ తల్లిని తీసుకొచ్చింది, ఈ చిన్న బిడ్డ అక్క. సో ఇస్తాను, రైట్. పరిశుద్ధ గ్రంథంలో చిన్న బిడ్డల గురించిన అనేక విషయాలు ఉన్నాయి. అయితే నేను చాలా సీరియస్ గా తీసుకున్న ఒక మాట ఏంటంటే, మనకందరికి తెలుసు, మనందరి పాప విమోచన కొరకు యేసు ప్రభు సిలువ ఎక్కడం జరిగింది కదండి. సిలువ ఒక భయంకరమైన, చాలా బరువైన సిలువను ఆయన భుజం మీద పెట్టి ఆ యెరూషలేము వీధుల్లో తిప్పుతుంటే చాలా చాలా బరువైన సిలువ. అంత బరువైన సిలువ మోస్తున్నప్పుడు ఎవరు మాట్లాడలేరు కదండి. మనకి బరువైన వస్తువులు మోయడం మీకు అలవాటు ఉంటే పర్వాలేదు, కానీ అలవాటు లేకపోతే చాలా ఆందోళన చెందుతాం. ఎందుకంటే గుండ్లు పైకి ఎక్కిపోయినట్టు ఉంటాయి. యేసు ప్రభుకి అట్లాంటి అలవాటు లేదు కనుక బరువైన కాడి ఆ సిలువ మోస్తూ ఆయన వెళ్తున్నప్పుడు ఈ లోపు యెరూషలేము కుమార్తెలు ఏడుస్తున్నారట, రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో ప్రభువా నీకు ఇంత బాధ వచ్చేసిందా అనేసి వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఆయన వాళ్ళకి చూశారు. చూసి ఆగి, చూద్దాం ఆ పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 27 నుంచి మనం గమనిస్తే 27 నుంచి 23వ అధ్యాయము 27 నుంచి ఈ విషయాలు ఉంటాయి. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఏమన్నారు ప్రభు? ఆయన అంత బరువైన కాడి భుజాన పెట్టుకుని ఆ సిలువ మోస్తూ, ఓ అమ్మా యెరూషలేము కుమార్తెలారా, నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఈ విధంగా సిలువ మోయకపోతే మీ అందరి పాపాలకు క్షమాపణ లేదు కనుక నా గురించి ఏడవకండి. నేను ఇలా మోసి ఆ గొల్గొతా సిలువపై అక్కడ నేను చనిపోవాలి, చనిపోయి తిరిగి 3వ దినం లేస్తాను, నా గురించి ఏమి దిగులు పడకండి, నా గురించి ఏడవకండి, కానీ మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అని ప్రభు చెప్పారు. ఎందుకు పిల్లల గురించి ఏడవాలి, ఎందుకు వాళ్ళ గురించి ఏడవాలి అంటే ఆయన వివరణ కూడా ఇచ్చారు. అంత బరువైన సిలువ మోస్తూనే ఆయన చెప్తున్న మాటలు ఏంటి తెలుసండి? అంటారు, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అంటే ఎలాంటి రోజులు వస్తాయట? పిల్లలు లేని వాళ్ళే అదృష్టవంతులండి అనే రోజులు వస్తున్నాయట.
ఏంటంటే పిల్లలు లేకపోతే బెటర్ అండి. అమ్మో ఈ బాధ భరించలేకపోతున్నాం, ఈ పిల్లలు చేసే చేష్టలు చూడలేకపోతున్నాం, ఈ బిడ్డలు భరించలేకపోతున్నాం, ఆ పిల్లలు లేని తల్లిదండ్రులే బెటర్ అండి అనే రోజులు వస్తున్నాయట. ఇంకా ప్రభు వివరణిచ్చాడు, అప్పుడు మా మీద పడునని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు. ఏంటంట పచ్చి మ్రాను అంటే యేసు ప్రభులో ఏ కపటము లేదండి, ఏ పాపము లేదండి, పరిశుద్ధుడండి. నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలుగుతారని సవాలు విసరడం. ఇంత పరిశుద్ధునికే ఇంత శ్రమ అయితే మరి మీ బిడ్డల పరిస్థితి ఏంటి? వారు ఎలా ఎదుగుతున్నారు? వారి భవిష్యత్ ఏంటి ఆలోచించారా? కనుక వారి గురించి ఏడవండి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. ప్రభు చెప్తున్న మాట, మన బిడ్డల గురించి ఏం చేయాలట? ఏడవాలట. మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి. రాబో దినాలు భయంకరమైన దినాలు. ఏమండి, అప్పటికి ప్రభు చెప్పే దినాలు ఎప్పుడు వస్తాయంటారు? ఏమండి, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం సిలువ మోస్తూ పలికిన మాటలు ఎప్పుడు వచ్చినాయి అంటారు? వస్తాయా? వచ్చేసినాయా? వచ్చేసినాయి అండి, వచ్చేసినాయి. ఇప్పటికే బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు వారిని చూసి ఏడవటం లేదా? అయ్యో అయ్యో వారిని ఏదో చేద్దాం అనుకున్నాం, ఇలాగైపోయారే అని ఆందోళన చెందట్లేదా? ప్రభు అన్నాడు, కనుక పచ్చి మ్రాను ఆయన నాకే ఇలా చేశారు, ఎండిన మీ బిడ్డల పరిస్థితి ఏంటి అని ప్రభు చెప్తున్న మాట మనం గమనిస్తే, సో యేసు ప్రభు చాలా క్లియర్ గా బిడ్డల పట్ల ఎంతో కన్సర్న్ లేకపోతే శ్రద్ధ కలిగిన మాటలు మనం వింటున్నాం. ఏమండి, మరొక మాట నేను చూపెడుతున్నా. సామెతల గ్రంథం 22:6 మనం చూస్తే, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. అంటే ఒక ప్రామిస్ ఉంది ఇందులో. బాలుడట నడవలసిన త్రోవ వానికి నేర్పాలట. బాలుడుగా ఉండగానే వాడు నడవలసిన త్రోవ ప్రతి విషయము మనం వారికి వివరణ ఇవ్వాలట. ఇది మంచి, ఇది చెడు, దిస్ ఇస్ రైట్, ఇది కరెక్ట్ కాదు అని చెప్తూనే ఉండాలట. చక్క ద్వితీయోపదేశ కాండలో ఒక మాట ఉంటుంది, పిల్లలు కూర్చున్నప్పుడు లేచినప్పుడు. ఏమంటే ఒకసారి ఆ మాట కూడా చూద్దామా? దీంతో పాటుగా ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4-7 వచనాలు మనం చూస్తే, 4-7 వచనాలు చూస్తే ద్వితీయోపదేశ కాండం 6:4 నుంచి చదువుతున్నా నేను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. బిడ్డలకు నేర్పాలంటారు, క్రింద ఉంటుంది ఆ విషయాలు చూస్తే. బిడ్డలకు చూడండి, నేను చదువుతాను. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఈ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. ఏంటంటే పిల్లలకు మనం ఎప్పుడెప్పుడు చెప్పాలంటే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవన వచ్చినప్పుడు ప్రతిసారి ఏం చెప్పాలట? నీ దేవుడనే యెహోవా, అద్వితీయుడనే యెహోవా, ఆయన రెండో ఆయన లేడు. కనుక నీ పూర్ణ హృదయముతోను, ఏంటంటండి దేవుణ్ణి ఎలా ప్రేమించాలట? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను దేవుణ్ణి ప్రేమించాలట. ఇది ఎక్కడ సోద్యం అండి? దేవునికి భయపడాలి, వనకాలి అనే మాటలు మనకు తెలుసు. కానీ దేవుడు నేర్పుతున్న మాట ఏంటంటే, పదే పదే పిల్లలు చెప్పాల్సింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలట. దేవుణ్ణి ప్రేమించాలట. ఎలాగంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలట. ఈ మాట అస్తమాను చెప్తూ ఉండాలట. అస్తమాను పిల్లలకు చెప్తూ ఉండాలట. ఇలా ఎప్పుడైతే మనం వారిని క్రమశిక్షణలో పెట్టామో, అస్తమాను దేవుని ప్రేమ గురించి చెప్పామో, అప్పుడు ఏమవుతారు వాళ్ళు? కదండి మనం చదివే 22 సామెతల గ్రంథంలో, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. మనం విశ్వాసంతో బిడ్డల కలిగి అలా పెంచామా, వారు పెద్దవారైనప్పుడు ఏమవుతారంట? తొలగిపోరట. మీరందరూ ఇక్కడే ఉన్నారా లేదా అని చిన్న అటెన్షన్. ఏమండి, మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. బర్త్డే అన్నారు కదా, కేక్ కట్ చేసిన తర్వాత ఆ కేకు ఆ బాబు నోట్లో పెట్టేసి తన మీద కొంచెం బ్లెస్సింగ్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా అనుకుని వస్తే ఇదేంటండి అనుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అకేషన్, మేము చేసే ప్రతి కార్యక్రమంలోనూ ఈ వాక్య భాగం ఉంటది. ఎందుకంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ మాటలు చెప్తున్నారు కదా, మనం నడవలసిన త్రోవని నేర్పాలట, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని వాక్యం సెలవిస్తుంది. సో అది వాగ్దానం, ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోడట. ఇంకా
ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఏంటంటే మార్కు సువార్త, దేవునికి చిన్న బిడ్డలు చాలా విలువైన వారు అని ప్రభువే చెప్పాడు. మీకు గుర్తు, మీకు చాలా మంది తెలుసు. మార్కు సువార్త 10వ అధ్యాయము, ఒకసారి యేసు ప్రభుని ముట్టాలని చిన్న బిడ్డలు తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఇంకోండి మా బాబుని కొంచెం యేసు ప్రభు తీసుకెళ్ళండి, ఆయన చేయించి ప్రార్థన చేస్తారనేసి కొంతమంది ఆశపడుతున్నారు. ఆశపడుతుంటే శిష్యులు ఏం చేశారట, టైం వేస్ట్ చేయొద్దు, ఈ చిన్నపిల్లలతో ఇప్పుడు కుదరదు, పెద్దవారితో మాట్లాడుతున్నాడు ఆయన, మీరు డిస్టర్బ్ చేయొద్దంటే ప్రభు చాలా కోపం వచ్చింది. నేను ఆ భాగం చదువుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి. తమ చిన్న బిడ్డలను ముట్టవల్లని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్తున్నా. ఏమన్నాడండి ప్రభు? వీరిని ఆటంకపరచకండి, రానివ్వండి. దేవునికి చాలా ముఖ్యమైన వారు ఎవరు అంటే మనం గమనించాలి. ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరూ వచ్చారండి మీటింగ్, మనం ఏం చేస్తామంటే ఆ పిల్లలు మీరు కింద కూర్చోండి, ఆ పెద్దలు రండి అని అంటాం. కానీ ప్రభు అంటాడు ముందు పిల్లలు మీరు రండి. ఎందుకంటే అలాంటి పిల్లలదే దేవుని రాజ్యం అట. ఏంటంటే అండి, చిన్న పిల్లలదే దేవుని రాజ్యం అట. మనం మార్పు నొంది బిడ్డల వంటి వారం అయితేనే గాని పరలోక రాజ్యానికి ఎంట్రీ లేదంట అండి. ఏంటంట, మనం మార్పు నొంది చంటి బిడ్డల వంటి వారం అయితే తప్ప మనకి పరలోక రాజ్యంలో అవకాశమే లేదని వాక్యం చెప్తుంది. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి చాలా విలువైన వారు. ఆల్రెడీ మనం చెప్పాం దేవుని స్వాస్యం అని చెప్పాం. అయితే నా ప్రయాస ఏంటంటే ఈరోజు ఏమండి, పిల్లల పట్ల దేవుని శ్రద్ధ లేదా దేవుని ప్రణాళిక ఏంటి, అపవాది ప్రణాళిక ఏంటి, ఒక 3 విషయాలు మీ ముందు పెట్టి నేను ఈ వాక్య సందేశాన్ని ముగించడం ప్రయత్నం చేస్తున్నా. ఎందుకనంటే దేవునికి ప్రత్యేక శ్రద్ధ ఉందని ఇప్పటికే మనకు అర్థమైంది కదండి. కనుక కొన్ని మాటలు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చాలా స్ట్రైట్ గా, నాకు భలే ఆశ్చర్యమైన సందర్భం వేరు అయినప్పటికీ ప్రభు చెప్తాడు కదా. 18వ అధ్యాయము 14వ వచనం చూస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఏంటంటే అండి, పిల్లల పట్ల ఎంత శ్రద్ధ ఉందంటే ఈ చిన్న బిడ్డల్లో, ఇక్కడున్న చిన్న బిడ్డల్లో ఒక్కరు నశించుట పరలోకమందు తండ్రి చిత్తము కాదట. అంటే ఏంటంటారు, పిల్లలందరూ భద్రపరచబడాలని, పిల్లలందరూ దేవుని కృపలో ఉండాలని వారి కొరకు ఎంతో ఆశపడుతున్నాడు. ఈ చిన్న బిడ్డలో ఒక్కరు నశించడం దేవుని చిత్తం కాదట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినా ఏమండి, ఫరోను మనం చూసాం కదా. ఫరో ఐగుప్తు రాజు, చరిత్రలో ఉన్న రాజులే, వీళ్ళ గురించి నేను చెప్పే చరిత్రలో ఉన్న విషయాలే. ఐగుప్తు రాజు అప్పటికే ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసలుగా వెళ్ళి అక్కడ చాలా కాలం 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోయారండి. ఉండిపోతే బాగా జనసంఖ్య విస్తరించింది, ఈ ఇశ్రాయేల్ జనసంఖ్య. కనుక ఫరోకు భయం వచ్చింది. భయం వేసి, అరే వీళ్ళు మన దేశంలో పరాయి దేశస్తులు వచ్చి వీళ్ళు పెరిగిపోతున్నారు, బాగా జనసంఖ్య పెరిగిపోతుంది అని ఒక సలహా ఇచ్చాడు. మంత్రసానులకు సలహా ఇచ్చాడు. అంటే డెలివరీ చేసేటప్పుడు మంత్రసానులు వెళ్తారు కదండి, ఆ మంత్రసానులకు సలహా ఇచ్చాడు. ఏమని, ఇదిగో మంత్రసానులు అందరినీ పిలిచాడు ఒకసారి, స్పెషల్ మీటింగ్ ఫర్ మంత్రసానులు. వాళ్ళందరూ వచ్చారు. వస్తే చెప్తున్నాడు, మీకు మంచి గిఫ్ట్లు ఇస్తాను, మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలంటే, ఇశ్రాయేలు లేకపోతే ఈ హెబ్రీ స్త్రీలు కంటున్నప్పుడు మీరు వెళ్తారు కదా, కంటున్నప్పుడు మగపిల్లడైతే పురుట్లోనే పేక తీసుకు చంపేయండి, మీకు మంచి ఆఫర్ ఇస్తాను, మంచి గిఫ్ట్ ఇస్తానంటే, అలాగండి అయ్య గారు చిత్తము నా ఏళ్ళవాడ అన్నారు. వీళ్ళు వెళ్ళి ఏమండి ఒక్కరిని చంపకుండా రాజు మళ్ళీ పిలిచాడు. ఏంటి మీకు ఏం చెప్పాను, ఏం చేశారంటే, అయ్యా ఈ హెబ్రీ స్త్రీలు ఉన్నారు చూసారా, మహా హుషారండి, వాళ్ళు చాలా యాక్టివ్. కనుక మేము డెలివరీ చేద్దామని వెళ్ళిలోపే చంటిపెట్టిని తీసుకొచ్చేసి, ఇదిగోమ్మా నా కొడుకు పుట్టాడు లేకపోతే కూతురు పుట్టాడు, ఎదురొచ్చేస్తున్నారు, ఎదురొచ్చిన పిల్లలు ఎలా పీక పిసికి చంపగలుగుతాను అని మంత్రసానులు అన్నారట. అక్కడ రాయబడి ఉంది, మంత్రసానులు దేవుని లేకపోతే దేవుని ప్రజలకు సహాయం చేసినందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడట. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, సరే ఇంక ఫరో అనుకున్నాడు, ఇలా కుదరదు, ఈ మంత్రసానులు వాళ్ళు అవ్వట్లేదు, ఈ హెబ్రీ స్త్రీలు చాలా యాక్టివ్ అట, చురుకైన వారు, ఈ మంత్రసాను రాకముందే డెలివరీ అయిపోతున్నారు. ఏమండి, నేను ఈ మాట గురించి ఒక మాట చెప్పాలి. ఈ రోజుల్లో నార్మల్ డెలివరీస్ లేవు కదండి.
ఒకవేళ సార్ డాక్టర్ గారితో నాకు బలం ఉంది, విశ్వాసంతో నేను నార్మల్ డెలివరీ అవుతానన్నా ఏమంటున్నారు? నువ్వు అవలేవు, నీకు బెడ్ రెస్ట్, ఖచ్చితంగా ఆ పలానా టైం వచ్చేసేయి, నొప్పులు వచ్చి రాకపోయినా తీసేస్తాం, కోర్స్ తీసేస్తాం. అబ్బో చాలా తక్కువ అయిపోయారు నార్మల్ డెలివరీ చేయడానికి. ఇంకా పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎందుకులే అమ్మా చేయించేసి ఆపరేషన్, పిల్లలు అలిగిపోతుంది. కానీ వాక్యము స్త్రీ ప్రసూతి ద్వారా రక్షణ పొందుతుంది. ఓకే, అఫ్ కోర్స్. అయితే ఈ ఫరోకి అర్థం కాలేదు, ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా ఈ ఇశ్రాయేలు పెరిగిపోతున్నారు అనేసి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అరే ఇశ్రాయేల్లో ఎవరికైనా మగపిల్లడు పుట్టాడా చంపేయండి, 2 సంవత్సరాల లోపు, లేకపోతే మగపిల్లడు పుడితే చంపేయండి అంతే. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు మగపిల్లడు పుట్టాడా చంపేయడమే, పుట్టాడా చంపేయడమే. మగపిల్లలందరూ చచ్చిపోతున్నారు. ఉద్దేశం ఏంటి? రాబోయే రోజుల్లో స్త్రీలు మాత్రమే ఉంటారు, ఈ ఇశ్రాయేల్ స్త్రీలు, వారిని మేము ఉంచుకోవచ్చు, ఈ మగవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఊహించండి, మగవాళ్ళు ఎవరు ఉండరు కనుక ప్రాబ్లం లేదు. ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మా దగ్గర బానిసలుగా పనిచేస్తారు అనేసి ఫరో ప్లాన్. ఎంత మందిని చంపేశాడో, రామాలో అంగలార్పు అన్నట్టుగా. అది 2సారి జరిగింది. మొదటిసారి ఫరో ఐగుప్తులో జరిగింది. ఏంటంట? పిల్లలందరూ చంపేశాడు ఫరో. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటాడండి? ఒక్కరైనా ఈ చిన్నవారిలో ఒక్కడు నశించుట నా తండ్రి చిత్తము కాదు. ఎంత ప్రత్యేకత అండి! అపవాదేమో పిల్లలు చంపేయడానికి ప్లాన్ చేసి ఆ ఫరోను రేపుతుంటే ప్రభు అంటున్నాడు కదా, చిన్నవారిలో ఒక్కడు నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు. ఏమండి, నేను మీకు మరొక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఏమండి, ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చూస్తే, 21వ వచనం, 9:21 ఇర్మియా గ్రంథం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీల గుండా ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించున్నది. నా మాట అర్థమవుతుందండి? మరణం అంట ఎక్కడి నుంచి ఎక్కుతుందట? కిటికీల్లోంచి ఎక్కుతుందట. కిటికీల్లోంచి వచ్చేది ఏంటండి? దెయ్యానికి కిటికీలు తలుపులు ఏం అక్కర్లేదు. కిటికీలోంచి వచ్చేది ఏంటండి? కేబుల్. రైట్, కేబుల్ కదండి, కేబుల్. ఇప్పుడు కిటికీలు కూడా అక్కర్లే కదండి, మన అందరి చేతుల్లోనూ మొబైల్ ఉంది, దానికి ఏ వైర్లు అక్కర్లే. వీ కెన్ ఆపరేట్. ఏ కనెక్షన్ లేకుండా, అంటే కనపడే కనెక్షన్ ఏమి లేకుండా మనం చాలా బిజీగా ఉంటున్నాం. రైట్, ఏం జరుగుతుందంట? మరణము కిటికీల గుండగా ఎక్కుతుందట. ఎందుకని? వీధుల్లో పిల్లలు లేకుండాను వారిని నాశనము చేయుటకై సాతాను పన్నిన ప్లాన్ అండి. ఆఫ్ కోర్స్ ఇది సాతాను పన్నిన ప్లాన్ అంటలే, దాన్ని దేవుని మహిమ కొరకు చక్కగా వాడచ్చు. అంతకంటే ముఖ్యంగా ఎవరు వాడేస్తున్నారు దీన్ని? ఏమండి, ఎవరు ఎక్కువ మిస్యూజ్ అవుతుంది? ఏమండి, ఎవరు ఎక్కువ చిన్న పిల్లలు, యవనస్తులు. ఇప్పుడు కూడా చెప్పగలుగుతాను, ఇక్కడున్న కొద్ది మందిలో మోస్ట్ ఆఫ్ యు ఆర్ వెరీ వెరీ బిజీ విత్ మొబైల్ కదండి, చాలా బిజీగా ఉన్నారు. ఏంటి తెలుసా? మీరు అనుకుంటున్నారు నేను చాలా తెలివైనోడిని, ఇక్కడ కూడా ఎంజాయ్ చేసేయగలుగుతాను. అపవాది ప్లాన్ అది. ప్రభు ఉద్దేశం ఏంటంటే మీలో ఒక్కరు నశించిపోవడం పరలోకం తండ్రి చిత్తము కాదు, కానీ దేవుని సన్నిధిలో కూడా మిమ్మల్ని ఎత్తుకొని పోగలుగుతున్నాడు. ఏమండి, ఆలోచించాలి. ప్రభు ప్రణాళిక వేరు. మీరందరూ దేవుని స్వాస్యము, చిన్నబిడ్డలు దేవుని స్వాస్యము. వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టి అంటాడు కదా, తల్లితో చెప్పారు, అమ్మా మీ బిడ్డల గురించి ఏడవండి, భయంకరమైన రోజులు. నేను అంటాను, ఆ రోజులు రానే వచ్చేసేయండి. ఎంత జాగ్రత్తగా మనం లేకపోతే మన పిల్లలు దేవుని కొరకు సంపాదించలేం. అది ఎవరైనప్పటికీ నేను ఎలా మాట్లాడుతున్నాను, పరిశుద్ధ గ్రంథంలో మాటలు చెప్తున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ మీ పిల్లల గురించి ఆలోచించండి. ఎలా ఉంటున్నారు వాళ్ళు? చాలా బిజీ విత్ మొబైల్స్. ఇంతకు ముందు టీవీలు, సీరియళ్ళు, ఇంకేదన్నా, ఇప్పుడు మొబైల్స్. ఎంత దారుణంగా! లేకపోతే సోషల్ మీడియా చాలా ఉత్సాహంగా కదండి, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, లేకపోతే ఇంకేదో ఉన్నాయి కదండి. ఇట్లాంటి ఎన్నో కూడా చాలా అడ్వాన్స్డ్. పిల్లలు ఎంత చక్కగా ఆపరేట్ చేసేస్తున్నారు. తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. మా అబ్బాయికి అన్ని వచ్చేసినాయండి, వాడికి సంవత్సరాలు వచ్చింది, అప్పుడే తిప్పేస్తున్నాడండి వేలు. నేను కొంతమంది చూసి అనుకుంటాను, ప్రభువా వీరికి ఏ ఆరోగ్యం లేకపోయినా వేళ్ళు కదిపే ఆరోగ్యం ఇస్తున్నారేమో అనుకుంటాను నేను.
నేను ఎంత బలహీనైనా ఇది మాత్రం తిప్పడానికి ఏ మాత్రం పెద్ద శక్తి అక్కర్లేదు కదండి, ఎంత ధారాళంగా. సో ప్రభు ఏమో ఒక్కరు నశించిపోకూడదని ప్రభు కనిపెడుతుంటే, సాతాను ప్లాన్స్ మనం గమనిస్తుంటే టోటల్ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అబ్బా ఇప్పటికే నాశనము మన కిటికీల్లోంచి మన ఇంట్లోకి మన బెడ్రూమ్ లోకి మొత్తం జొరబడిపోయిందండి. జాగ్రత్త పడకపోతే తీసుకెళ్లిపోద్ది ఎక్కడికి? నాశనానికి తీసుకెళ్లిపోతుంది. కనుక ఈ కన్సర్న్ మనం చూస్తే దేవుడు ఒక ఎత్తు ఒక ప్రయత్నం చేస్తున్నాడు, అపవాది మరొక రకమైన ప్రయత్నాలు చేస్తూ బిడ్డలు నాశనం చేసేయాలని. నేను మరొక విషయం దేవుని ప్రణాళికలో ఏమండి యెహోషువ గ్రంథం అయితే ఒక నిమిషం అందులో 20వ వచనం కూడా చూద్దాం. 21 చదివాము, 20 నుంచి చూద్దాం. ప్రభు అన్నాడు కదా, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. మొబైల్ ఆపరేషన్ కాదు, ఏంటంట? ఏమి నేర్పించాలట? రోదనము చేయ నేర్పుడి. మైక్ సరిగా పని చేయట్లేదు అనుకుంటున్నా. రోదనము చేయ నేర్పుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుకోనండి. ఏమి నేర్చుకోవాలంటండి? అంగలార్పు విద్య నేర్చుకోవాలట. అంటే మన ప్రార్థనలో బిడ్డలు కూర్చోబెట్టుకుని రోదనం చెయ్యాలి, అంగలార్పు విద్య నేర్పించాలి. ప్రభు చెప్పిన మాట, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అంటే బిడ్డలకు ఏడుపు నేర్పించాలట ప్రభు సన్నిధిలో. అయ్యా మమ్మల్ని కనికరించండి అని ప్రార్థన నేర్పించాలటండి. ఎందుకని? రేపు మన చేతుల్లోంచి వాడి చేతుల్లోంచి పరిస్థితులు మారిపోబోతున్నాయి. ఇప్పటికే మారిపోయినాయి. ఏమండి నాకు తెలిసిన ఒక స్టూడెంట్, కొంతమంది తెలుసు, నాకు చాలా మంది తెలుసు. అందులో ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే తను ఎక్కడ మనుషులతో మాట్లాడదు, పిల్లలతో మాట్లాడదు, ఎవరితో టీచర్తో మాట్లాడదు, తను తానే రైమ్స్ చెప్పేసుకుంటది, డాన్స్ వేసుకుంటది, కనీసం పిలిచినా పలకదు, ఏమంటే కూర్చోమన్నా కూర్చోదు. చాలా దయనీయం. మా బంధువుల అబ్బాయి కూడా అలాగే తయారయ్యాడు. వాడికి కూడా ఎందుకంటే చిన్నప్పుడే వాడిని చూసేవాళ్ళు లేక ఫోన్లు ఇచ్చేసారట. ఇంకంతే ఫోన్ లేకపోతే టీవీ. ఎంత మానసికమైన దయనీయ పరిస్థితికి వెళ్ళిపోయారంటే వాళ్ళ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రత్యేక స్కూల్స్ పెట్టాలట వాళ్ళ గురించి, స్కూల్లో జాయిన్ చేసి చాలా కాలం వెయిట్ చేయాలట. మానసిక స్థితి దిగజారిపోతుందండి. మనం ఏం చేస్తున్నామంటే పర్లేదు టైం పాస్ అని పిల్లలకు ఫోన్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు ఫుల్ ఏమవుతుంది అంటే అదొక రకమైన ఫోబియాలోకి వెళ్ళిపోయారు. ఇక ఫోన్ తోటి. ఏమండి కనుక వాక్యం చెప్తుంది, మనం ఏం నేర్పించాలంటే పిల్లలకి రోదనము చేయ నేర్పించాలట, అంగలార్పు విద్య నేర్పించాలట, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, మొరపెట్టడం, ఏడవడం నేర్పించాలట. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దానికి బదులుగా మనం ఏం నేర్పిస్తున్నామండి పిల్లలకి? ఏం నేర్పిస్తున్నాం? సోద్యం. చాలా వ్యత్యాసం గమనిద్దాం. కనుక ప్రభు యొక్క ప్లాన్ ఒకలాగుంటే సాతాను ప్లాన్ అన్నిటినీ క్యాష్ చేసేసుకుంటున్నాడు అండి. మనం దాన్ని విడిపించుకోవాలి. దేవుని మహిమ కొరకు ఆ టెక్నాలజీని విడిపించి దేవుని మహిమపరిచే అనేక పరిస్థితులు ఉంటున్నాయి. ఆ విధంగా చేయడానికి ప్రయత్నించాలి. రెండో పాయింట్ చూస్తున్నాం, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే 4:21లో అంటాడు కదా, యెహోషువ అంటున్నాడు, ఈ రాళ్ళు ఎందుకని 4:21 నుంచి ఇశ్రాయేలుతో ఇట్లా నేను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రం ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియచేయాలట. ఏం చేయాలంట అండి? పిల్లలకు మనం ఏం చెప్పాలంట? రుజువులతో కూడిన దేవుని శాశ్వత లేకపోతే భీకర కార్యాల గురించి సాక్ష్యం ఇవ్వాలట. ఏం చేయాలంట అండి? పిల్లలకు ఏం చెప్పాలట? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి రుజువులతో సాక్ష్యం ఇవ్వాలట. అలనాడు ఏం జరిగింది? ఇశ్రాయేల్ వస్తున్నారు, ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. సో మోషే తన కర్ర చూపించాడు, 2 పాయలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎర్ర సముద్రంలో నుంచి కొన్ని రాళ్ళు తీసుకొచ్చి బయట కుప్పగా పోసి, ఇది సాక్ష్యపు రాయి, ఈ కుప్ప ఉండాలి. మీ పిల్లలు అడుగుతారు, డాడీ ఈ రాళ్ళు ఏంటి డాడీ, ఈ
కుప్పేంటి డాడీ అని అంటే చెప్పాలట, అరే మన పితరులైన ఇశ్రాయేలుని ఆ ఎర్ర సముద్ర మార్గంగా లేదా యొర్దాన్ దాటినప్పుడు 6 నెలలుగా చేసేసాడు, సముద్రం 2 పాయలు చేసేసాడు. దేవుడు గుర్తుగా అందులోంచి రాళ్ళు తీసుకొచ్చి ఈ కుప్పగా ఉంచాడు. అదే దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు గుర్తుగా ఈ రాళ్ల కుప్ప ఉంది. ఏం చేయాలంట? పిల్లలకు దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి సాక్ష్యం ఇవ్వాలట. అది దేవుని ప్రణాళిక. మన బిడ్డలకు దేవుడు చేసిన కార్యాలు చెప్పాలని దేవుడు తపన పడుతున్నాడు. సాక్ష్యాలుగా ఉంచాడు, అనేకమైన సాక్ష్యాలు. ఈ రోజు మనము సాక్ష్యము ఏమండి, ఆయన చేసిన సృష్టి అంతా సాక్ష్యము. కానీ ఏం జరుగుతుందంట ఏమండి, ఒక కుటుంబం ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. ఆయన దేవుని ప్రవక్తే. కానీ ఆయన ఏం చేశాడట? దేవుని ప్రవక్త 2వ అధ్యాయంలో 12 నుంచి కొన్ని వచనాలు చదివితే 12 నుంచి చదివితే ఆయన ఏం చేశాడు? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులైరు. ఒక యాజకుని పిల్లలు దుర్మార్గులు అయిపోయారట. ఇంకా ఒక మాట ఉంటుంది అక్కడ, దేవుని ఎరుగని వారు అయిపోయారట. ఎవరు? యాజకుని పిల్లలు. దేవుడు అంటాడు నా కార్యాలు అందరికీ తెలియచేయాలని ఆయన అంటుంటే యాజకుని పిల్లలే దేవుని ఎరుగని వారు అయిపోయారట. దేవుని ఎరగకుండా ఇంకా అక్కడ రాయబడి ఉంది, ఈ యాజకుడు అంట దేవుని కంటే యాక్చువల్ గా యాజకుడు చేసే పని ఏంటి? ప్రజల పక్షంగా దేవుని దగ్గరికి విజ్ఞాపన చేస్తాడు, దేవుని విషయాలు ప్రజలకు తెలియజేస్తాడు. అలాంటిది ఈ యాజకుడు ఏం చేశాడంటే దేవుని సంగతి పక్కన పెట్టి పిల్లలు గొప్ప చేయడం మొదలు పెట్టాడట. మీరు పెద్ద గొప్పరా, అబ్బా ఏం నడుస్తున్నారా, ఏం చదువుతున్నారా అని ఓరికే పొగుడుతున్నాడట. వీళ్ళు ఏం చేశారంటే దేవుని ఎరుగని వారే. ఈ ప్రవక్త యాజకుడు దేవుని కంటే తన పిల్లలు గొప్ప చేశాడట. దేవుడు అన్నాడు నీ ప్రవర్తన సరిగా లేదు, నువ్వు నన్ను గొప్ప చేయడం మానేసి నీ బిడ్డలు గొప్ప చేసావు, చచ్చిపోతారు, ఒక్కరోజు చచ్చిపోతారు. ఏమండి, చాలా సోద్యం వాళ్ళ గురించి చదివితే మనం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము చదివితే చాలా దయనీయ పరిస్థితి. కొన్ని అధ్యాయాలు చదివితే చాలా దయనీయ పరిస్థితి. ఒకే రోజున తండ్రి కుమారుడు కూడా చచ్చిపోయారు. కారణం ఏంటంటే యాజకుడు అయ్యుండి దేవుని గొప్ప చేయాలి, దేవుని గొప్ప చేయలేదు, మనుషులు గొప్ప చేశాడు, లేకపోతే తన బిడ్డలు గొప్ప చేశాడు. మరొక సాడ్ విషయం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక సోద్యమైన విషయం ఉంటుందండి. 2వ అధ్యాయము 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఆ తరం వారందరూ తమ పితరుల ఎదుట చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఏంటంటండి, ఒక తరం పుట్టిందంటండి ఇశ్రాయేల్లోనే. దేవుని గాని దేవుడు చేసిన కార్యాలు గాని ఎరగని తరం ఒకటి పుట్టిందట. అది ఎలా సాధ్యమవుతుందండి? మనలో మనమాట చెప్పండి. అసలు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నీవు నీ కుమారులకు కుమారుల కుమారులకు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలట. అంటే నేను నా బిడ్డలకు చెప్పాలి, నా బిడ్డలకు చెప్పాలి. నేను 2 తరాలకు వాక్యం చెప్పాలి, 2 తరాలకు దేవుని కార్యాల గురించి చెప్పాలి, 2 తరాలకు రక్షణ గురించి నేను నడిపించాలి. నాకు ఇచ్చిన బాధ్యత. ఇప్పుడు ఒక తరము అసలు దేవుణ్ణే ఎరగని తరం వచ్చేసిందంటే ఏమై ఉంటదండి? ఏమై ఉంటది? అసలు ఏం చేయాలి? ప్రభు ప్రణాళిక దేవుని శూర కార్యాలు చెప్పాలి. కానీ 2 తరాలు మౌనం అయిపోయారు. అంటే నేను మౌనంగా అయిపోయాను అనుకోండి, నేను స్వార్థ చెప్పకుండా లేకపోతే క్రీస్తు యొక్క కార్యాలు చెప్పకుండా నేను మౌనంగా ఉండిపోతే ఎన్ని తరాలకు సువార్త అందదు? నా బిడ్డలకు వారి బిడ్డలకు సువార్త అందదు. సువార్త అనగానే అయ్యో ఇది ఒక సెంటిమెంట్ లేదా కాదండి. ఈ లోకాన్ని లేకపోతే ఈ భయంకర పరిస్థితులు జయించడానికి దేవుడిచ్చిన ఒకే ఒక మార్గం పరిశుద్ధత. సో పరిశుద్ధత ఎలాగంటే ప్రభు ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది కదా. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆ శుభవార్త దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, బాబు నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు అనే మాట నేను చెప్పకుండా నా కుమారుడు నేను విడిచిపెట్టేస్తే నా కుమారుడు విడిచిపెడతాను, నా కుమారుడు విడిచిపెడతాను, 2 తరాలు విడిచిపెట్టేస్తాను. అప్పుడు ఆ 3వ తరం ఏమవుతుంది? దేవుడు నాకు సంబంధం లేదు, అసలు ఎవరండి అనే పరిస్థితికి వచ్చేసారట ఇశ్రాయేలీలు. ఎంత సోద్యం అది. యెహోషువ చనిపోయిన తర్వాత అసలు దేవుని ఎరగని తరం ఒకటి వచ్చేసిందట. కారణం ఏంటంటే ప్రభువేమో ఆయన శూర కార్యాలు అందరికీ తెలియజేయాలని కోరుతుంటే ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే అసలు దేవుని గురించిన తెలియని తరం ఒకటి వచ్చేసిందట. ఆలోచిద్దామా మన బిడ్డల గురించి ఎంత శ్రద్ధ మనం తీసుకుంటున్నాం. నేను మరొక విషయాన్ని, పిల్లలు చూడండి, ఎఫెసీ పత్రిక దేవుని ప్రణాళిక ఏంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ప్రణాళిక మనం చూస్తే దేవునికి ఉన్నతమైన ప్రణాళిక అండి. తన బిడ్డలు లేకపోతే చిన్న బిడ్డలు ఎంతగా వర్ధిల్లాలని కోరుతున్నాడో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పిల్లలారా
ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఏంటంటే మన పిల్లలు దీర్ఘాయుష్మంతులు కావాలని దేవుని కోరిక. రైట్, అర్థమవుతుందండి? మన పిల్లలు ఏమవ్వాలట? దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. దేవుడిచ్చిన ఆయుష్ అంతా కూడా 100కు పైబడి బ్రతకాలి మనం. అది దేవుని చిత్తం. దీర్ఘాయుష్మంతులం అవ్వాలి, అది దేవుని ప్రణాళిక. కాబట్టి మీ తల్లిదండ్రులు సన్మానించండి అని దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. మీరు మీ తల్లిదండ్రులు సన్మానించండి, గౌరవించండి, వాళ్ళు విడిచిపెట్టేయద్దు, అనాథంగా విడిచిపెట్టేయద్దు, రోడ్ల మీద విడిచిపెట్టేయద్దు. మిమ్మల్ని కన్నారు కనుక వారిని జాగ్రత్తగా చూసుకోండి. అది దేవుడిచ్చిన. ఎప్పుడైతే అలా చేశామో మనం ఏమవుతామంట? దీర్ఘాయుష్మంతులం అవుతామంట. సో పిల్లలకు దేవుడిచ్చిన ఆజ్ఞ, బిడ్డలారా మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మీ తల్లిదండ్రులని సన్మానించండి. అది ప్రభువు నేర్పిన, ప్రభు ఆశ, అది ప్రభు ప్రణాళిక. అది కానీ ఏం జరుగుతుందండి? మీకు ఒక సన్నివేశం చెప్తాను. యేసు ప్రభువును పట్టుకున్న తర్వాత సిలువ వేయడానికి ఆయన్ని పిలాతుకు అప్పగించారు. పిలాతుకు అప్పగిస్తే ఆ పిలాతు అంటాడు, బాబు ఈయనలో ఏ దోషం నేను కనుగోలేదు, ఎంత పరిశీలించినా ఒక్క తప్పు కూడా కనపడట్లేదు. ఏమండి, అర్ధరాత్రి పట్టుకున్నారు, ఉదయం 9 గంటల వరకు ఈ కోర్టు ఆ కోర్టు ఈ కోర్టు ఆ కోర్టు తిప్పుతున్నారు. ఏమంటే 6 కోట్లు తిప్పారు. వాళ్ళందరూ డిక్లేర్ చేసింది ఏంటంటే ఈయన నీతిమంతుడు. ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జి అనుకోవచ్చు మనం. ఈ పిలాతు దగ్గర తీసుకొచ్చారు. ఆయన అంటాడు, ఈయనలో ఏ దోషం కనుక్కోలేదు, నేను చేతులు కడుక్కున్నాడు. అమ్మో ఈ నేను చదువుతాను చూడండి ఆ మాట. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 25 నుంచి. అందుకు 24 వచనం, పిలాతు అల్లరి ఎక్కువవుతున్నదే గాని తన వల్ల ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. ఏమన్నాడు అంటే ఇక తను తీర్పు తీర్చలేకపోతున్నాడు, ప్రజలందరూ గొల్లును అంటున్నారు కనుక చేతులు నీళ్లు తీసుకొచ్చాడు, చేతులు కడుక్కుని ఇదిగో ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని, మీరే చూసుకోనంటే. ఏమండి వాళ్ళు ఏమన్నారు చూసారా? ఒక్క మాట నేను చదువుతున్నాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను, అంతటితో ఉండి నోరు మూసుకుంటే ఈ రోజు ఇశ్రాయేలు అంత బాధపడేవారు కాదు. మీకందరికీ తెలుసు ఇశ్రాయేల్లో 1948 నుంచి యుద్ధాలే జరుగుతున్నాయి. కారణం భూమి కనుక రక్తంతో తడిచినట్లయితే ఏ యూదుల రక్తం తప్ప మరి ఎలాంటి వారితో కూడా అంత రక్తంతో తడవలేదట. లక్షల మంది చంపేశారు యూదుల్ని. గొప్ప గొప్ప రాజులు అందరూ యూదులే టార్గెట్. ఇప్పుడు ఇశ్రాయేలే టార్గెట్. ఎందుకు అని అంటే వారు యేసు ప్రభు అంటున్నారు, వాళ్ళు యేసు ప్రభుని సిలువేసేయండి, ఆయన రక్తాపరాధము మా మీద అని అనలేదు. అంత మాత్రం కాదట, మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారట. వాళ్ళు చేసిన పని ఏంటంట? ప్రభు అంటాడు, ఒక్కరు నశించిపోవడం నా తండ్రి చిత్తం కాదు, నా బిడ్డలందరూ దీర్ఘాయుష్మంతులు కావాలి. ఈ బిడ్డలందరూ దీర్ఘాయుష్మంతులు కావాలంటే తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు? ఈ యేసు నిరపరాధి అని అన్నారు కదా మీరు, ఆ నిరపరాధి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండాలి అని అన్నారు. వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు చచ్చిపోతున్నారు, అయినా దేవుడు సజీవుడు కనుక ఇశ్రాయేలు ఇంకా భూమి మీద నిలిచి ఉన్నారండి. ఏమండి గమనించాలి. దేవుడు చిన్న బిడ్డలను ఏమని కోరుకుంటున్నాడో, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన ప్రజలు సాతాను కోరుకునేది ఏంటంటే నాశనం అయిపోవాలి. మరణాన్ని మన ఇంట్లో తీసుకొచ్చేసి పిల్లల మనసులు పాడు చేసి నిరంతరం వాడు పడుకున్నా కూర్చున్నా అదే. చూసారు కదా మీరు యూట్యూబ్లో అక్కడ వస్తున్నాయి, పిల్లవాడు హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఆడు చెయ్యిలా తిప్పుతూనే ఉన్నాడు. ఏంటి పరిస్థితి? చిన్న బిడ్డలకి ఏంటి దుస్థితి? మనం నేర్పింది కాదా? అది పిల్లలు నేర్పింది కాదా? తల్లిదండ్రులు నేర్పింది కాదా? వీళ్ళు అంటున్నారు, ఈ నిరపరాధ రక్తము మా మీద అనుకోవడం మానేసి మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు పడుతున్న బాధ ఆలోచిద్దామండి. బిడ్డల విషయంలో మనం జస్ట్ ఒక్క ఆలోచన మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే, నేను ముగించేస్తున్నాను మరొక 2-3 నిమిషాల్లో. ఏమండి ప్రాక్టికల్గా మామూలుగా ఆలోచన చేస్తే బిడ్డల గురించి మనం అందరికీ బిడ్డలు ఉన్నారు, తర్వాత మన సమాజంలో బిడ్డలు ఉన్నారు, వారిని అందరినీ గమనించండి. ఏమండి బైబిల్ నాలెడ్జ్ ఏమవుతుంది? నేను యేసు ప్రభువుని ఎరిగిన వారి గురించి అడుగుతున్నాను. బైబిల్ నాలెడ్జ్ పెరుగుతుందా పిల్లలకి? తగ్గుతుందండి? పెరుగుతుందా తగ్గుతుందండి? తగ్గుతుంది. కారణం ఏంటి? ఆ ప్లేస్లో ఎవరు వచ్చేసారు? ఆ ప్లేస్లో మరెవరో వచ్చేసి ఇంతకుముందు కుటుంబ ప్రార్థనలో పిల్లలు చక్కగా కూర్చునేవారు, ఇప్పుడు పిల్లలు ఉండరు, లేకపోతే ఒకరు ఉండరు. కాసేపు వాక్యం చెప్పే అమ్మ ఉండేది, ఇప్పుడు అమ్మకి టైం లేదు. అంత గందరగోళం, బైబిల్ నాలెడ్జ్ పోయింది అంతాను. సో
సో బైబిల్ గురించి కనీసం దేవుని మాటలు చదివే పరిస్థితే లేదు. బైబిల్ ఎందుకు ఉపయోగిస్తున్నారంటే నాకు జోక్ గుర్తొస్తుంది. దేని మీద అంట, ఉప్పుకొండ మీద మూత వేయడానికి ఉపయోగిస్తున్నారు. మా చర్చిలో ఆవిడ అలాగే ఉంది. ఎందుకంటే బైబిల్ ఎక్కడ ఉందంటే ఆగని తెస్తాను, ఉప్పుకొండ మీద ఆ చుట్టూరు గ్యాస్ తోటి ఉండిపోయి అందుకు ఉపయోగిస్తున్నాం. మళ్ళీ ఎవరు అన్నారు, మేము సండే చదువుతాం సార్. ఒక స్టూడెంట్ అన్నాడు, నేను సండే చదువుతాను సార్. సండే స్కూల్ తీసుకెళ్తారండి బైబిల్. ఈ వారం అంతా మళ్ళీ ముట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఇంట్లో టైం లేదు. ఎన్ని మేనేజ్ చేయాలి తల్లిదండ్రులు, లేకపోతే ఆ సహోదరులు. ఈ పిల్లలకి ఎక్కడి నుంచి టైం వస్తుందండి? సో బైబిల్ నాలెడ్జ్ తగ్గిపోతుంది. మనం ఆలోచించదు, మనం అనుకుంటున్నాము ఆ పిల్లలకి టైం లేదులేండి, చదువు అంటారు అంతే, పేరుకు చదువు. ఎంత టైమో మీరు చదువు, మీరు పని చెప్పుకున్నంత వరకు ఆ ఫోన్ తోటి ఉంటారు. అప్పుడు పని చెప్పండి, అయ్యో నాకు ఎగ్జామ్స్, అప్పుడు మొదలెడతారు. సోద్యం అందరిలో జరుగుతుంది, మా ఇంట్లో సహా. ఆలోచించేద్దాం. పిల్లలకు బైబిల్ నాలెడ్జ్ తగ్గిపోతుంది, డౌటే లేదు. ఇంకా ఏంటంట, ఈ కల్చర్ అడ్వాన్స్ అయిపోతుందండి. పిల్లలకి కల్చర్ అడ్వాన్స్ అయిపోతుంది, అడ్వాన్స్డ్ కల్చర్కి వెళ్ళిపోతున్నారు. మన కల్చర్ పోయింది, అంత అడ్వాన్స్డ్ పైనుంచి తెచ్చుకున్న కల్చర్. సో రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. క్రైస్తవేతరులు గుర్తించే పరిస్థితి లేదు. అంటే దేవుని విశ్వాసులు అవిశ్వాసులు తేడా ఏమి లేదు, అందరూ ఒకేలా కనబడుతున్నారు. రైట్. ఇంకా మనం గమనిస్తే వాల్యూస్ పడిపోతున్నాయి, విలువలు ఏమవుతున్నాయండి, తగ్గిపోతున్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, విలువలు నేర్పిస్తుందండి, విలువలు నేర్పిస్తుంది. మేము కొన్ని నెలల నుంచి సామెతల గ్రంథం ధ్యానం చేస్తున్నాం విడువక ప్రతిరోజు. నాకైతే అనిపిస్తుంది, ఆహా ఎన్ని గొప్ప సంగతులు ఇందులో ఉంచారు. ఈ సామెతల గ్రంథాన్ని అనుసరించి నడుచుకుంటే యవనస్తులు, చక్కటి మొదటి మాట ఉంటుంది, యవనస్తులకు బుద్ధి జ్ఞానము తెలివితేటలు కలగడానికే సామెతల గ్రంథం దేవుడు సొలొమోను రేపాడట. ఎన్ని విషయాలు ఉంటాయో. అంత తీరుకుంటుందా ఏమండి, అంత తీరుకుంటుందా? యవనస్తులకు అసలు టైం లేదు. మాలో జాయిన్ అవుతారు ఆన్లైన్లో పెద్దోళ్ళు మాత్రమే, నాకంటే పెద్దోళ్ళు మాత్రం జాయిన్ అవుతారు. చిన్నోళ్ళు ఒకరిద్దరు జాయిన్ అవుతారు, మిగతా వాళ్ళు అందరూ చాలా బిజీ. అసలు వాక్యం చెప్తుంది, యవనస్తులకు తెలివియు వివేచనయు పుట్టించు సామెతలు. కానీ మనకు అంత టైం లేదు. మిగతా అన్నిటికీ టైం ఉంటుందండి, ఖచ్చితంగా టైం ఉంటుంది. ఆలోచన చేద్దాం, నేను ముగించేస్తున్నాం. ఏమండి, ఇంకా యూసేజ్ ఆఫ్ మనీ, ప్రజలు లేకపోతే చిన్న బిడ్డలకు మనం ఇచ్చే డబ్బుల విషయంలో కూడా చాలా ఎక్కువ అయిపోయింది. వాడు రూపాయి అడిగితే ఎంత ఇస్తున్నాము ఏమండి, చాలా ఎక్కువ ఇస్తున్నాం, అవసరాన్ని మించి ఇస్తున్నాం. అలా కూడా తర్వాత మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా అయిపోయింది ప్రజల చిన్న బిడ్డల మధ్య, మీడియా ఇన్ఫ్లుయెన్స్. తర్వాత ఇంకొక సాడ్ విషయం ఏంటంటే ఫ్యామిలీ బ్రేకప్స్ అంటే కుటుంబంలో కుటుంబ విచ్ఛిన్నత పరిస్థితులు, ఇట్లాంటి వాటి వల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారు. సో ప్రభు యొక్క మనసు మనం ఎరిగి ఏమండి మన బిడ్డలకు ఏం నేర్పించాలట. నేను చివరికి ఒక్క మాట విలాప వాక్యాల్లో అది చదివి నేను ముగించేస్తాను. విలాప వాక్యాలు 2వ అధ్యాయం కదా, 2వ అధ్యాయంలో 18వ వచనం మనం చదివితే, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగునియకుము. ఏమండి, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నేను ఇవన్నీ ఆలోచన చేసి గత విశ్వాసిగా నేను చాలా సంవత్సరాల నుంచి ఉంటూ ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే, మనం బోధించడం ఒక ఎత్తు, ఏమండి బోధించడం 50% అయితే మిగతా 50% ప్రార్థన చేయాలి పిల్లల కొరకు. ఖచ్చితంగా ఒట్టి బాగు చేసి ఊరుకుంటే మాత్రం ఏమీ ప్రయోజనం లేదు. వారి ముందు మనం చక్కగా శంఖ ఊదినోళ్ళగా ఉంటున్నాం అంతే, బాగా మంచిగా నాట్యం చేసిన వాళ్ళ ఉంటున్నాం. కానీ వారికి తగినంత ప్రార్థన మనం నేర్పించాలి, మనం ప్రార్థన చేయాలట. ఆ మాట చదువుతున్నాను, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. ఏమండి, ఇది తల్లిదండ్రులుగా మనకి ఇచ్చిన బాధ్యత. ఏంటంటే ఈరోజు ఆండ్రూని కూర్చోబెట్టి వాక్యం చెప్పి కథలకు కూర్చోండి ఏం అర్థమవుతుంది? కానీ ఆండ్రూ తల్లిదండ్రులతో మాత్రమే కాదు, ఇక్కడున్న బిడ్డలకు కలిగిన తల్లిదండ్రులు అందరితో దేవుడు మాట్లాడేది ఏంటంటే, రేయి మొదటి జామున మొరపెట్టండి, రేయి మొదటి జామున మొరపెట్టండి. ఆ మాట మళ్ళీ చదువుతున్నాను, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఎందుకంటే ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఏమైపోతున్నారంటే అండి, టైడ్ అయిపోయి మూర్ఛిల్లిపోతున్నారట. సో మనము మన బిడ్డల కొరకు దేవుని వైపు చేతులు ఎత్తాలట. బహుశా ఈ చిన్న బిడ్డ ఆండ్రూ మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నా, బిడ్డను దీవిస్తున్నా. ఈ మాటలు మీరు నిర్లక్ష్యం చేయకుండా
కొంచెం శ్రద్ధ ఉంచి మన బిడ్డలు ఎలా తయారవుతున్నారు వారిని ప్రభు దగ్గర పెట్టాలి, వారి కొరకు ఏడవాలి, దేవుని సన్నిధిలో అయ్యా నా బిడ్డలు కనికరించి రక్షించు అని మనం ప్రార్థన చేయాలి. అట్లాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత ఒక పాటకు సిద్ధపడండి వీళ్ళుంటే. థ్యాంక్ యూ లార్డ్. ఒక్క నిమిషం ఆలోచించగలుగుతారా? ప్రభు యొక్క ప్రణాళిక మన పట్ల ఉన్నతంగా ఉంది, కానీ దానికి వ్యతిరేకంగా అపవాది లేకపోతే మనుషులు ప్రేరేపించి ఫరో అంటున్నాడు ఎవరైనా చంపేసేయండి. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా అదే జరిగింది కదండి. 2 ఏండ్ల లోపున్న మగ శిశువులందరూ చంపించేశాడు హేరోదు. ఎంత అంగలార్పో, బిడ్డలు ప్రతి